ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానాలతో మనల్ని బలపరుస్తూ మరి ఒక నెలలో సజీవులుగా ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. విని విడిచిపెట్టేవారుగా కాక ప్రతిరోజు వాగ్దానంతో ఏకీవిస్తూ మీ జీవితాల్లో దేవుని మేలును పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. భక్తుడైన యోవేలు ప్రవక్త రాసిన గ్రంథమే యోవేలు గ్రంథం. ఈ గ్రంథంలో అద్భుతమైన వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. మన దేవుడు కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు మరియు అత్యంత కృపగలవాడు అనే మాటలు మనం చూసాం కదా. నిజమే, దేవుడు కృపగలవాడు కాబట్టే నేటికి మనము సజీవులమై ఉన్నాము. మరొక నెలలో ప్రవేశించాము. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నాము. యోవేలు గ్రంథంలో అనేక ప్రవచనాత్మకమైన విషయాలు రాయబడ్డాయి. అయితే ఇది చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒకటి అయిన గ్రంథము. యోవేలు అను మాటకు అర్థము యెహోవాయే దేవుడు అని. అయితే ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మన హృదయంలో దేవునికి చోటుందా? మన జీవితంలో దేవునికి స్థానం ఉందా? ఒక రోజులో దేవునికి సమయం ఉందా అనే విషయం ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని కృపను, ఆయన కరుణావాత్సల్యమును మనం పొందుకోవాలి అంటే చింపుకోవాల్సింది మన వస్త్రాలు కాదట, మన హృదయాలు చింపుకోమని దేవుని వాక్యంలో రాయబడింది. పూర్వదినాల్లో చాలామంది తాము ఏదైనా తప్పు చేసినప్పుడు, దుఃఖంలో మునిగిపోయినప్పుడు తాము వస్త్రాలు చింపుకొని అలా చింపుకోవడం ద్వారా తాము చేసిన తప్పును, తాము దుఃఖంలో ఉన్నామని తెలియచేసేవారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, వస్త్రాలు కాక మీ హృదయాలు చింపుకోండి, దేవుని వైపు తిరగండి. దేవునికి వ్యతిరేకంగా ఏమున్నాయో, దేవునికి అవిధేయమైనవి మన జీవితాల్లో ఏమున్నాయో వాటిని చింపి అంటే విడిచి దేవునికి చోటు ఇచ్చి దేవుని వైపు చూడగలిగితే అప్పుడు ఆయన కృపను, వాత్సల్యమును మనము అనుభవించగలుగుతాం. మన దేవుడు కృపగలవాడు మరియు కరుణ, వాత్సల్యత మన పట్ల చూపించేవాడు. యెషయా గ్రంథంలో నిమిషమాత్రము నిన్ను విసర్జిస్తాను కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను అని దేవుడు మాట్లాడతాడు. దేవుని వాత్సల్యత మనల్ని సమకూర్చేది, ఆయన వాత్సల్యత మనల్ని నిలబెట్టేది. ఈ ఉదయం శోధనలో, శ్రమల్లో కృంగిపోయి చెదరిపోయిన ఆశలు, శిథిలమైపోయిన అనుభవాలు కలిగి ఉన్నావేమో. ఆనందం, సంతోషం చెల్లా చెదిరైపోయేమో. దేవుడు నీ పట్ల వాత్సల్యంతో సమకూర్చాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి దూరమై ఏమైతే కోల్పోయావో, ఎంతగా అయితే నష్టపోయావో, దేవుడు తన కరుణ వాత్సల్యతతో కృప మాత్రమే కాదు అత్యంత కృపను, నీ పట్ల శాంతము కలిగి నీ పట్ల చేయాలనుకున్న మేలును ఈ నెలంతా కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. కృపను, కరుణను ఆయన ద్వారా పొందుకోవాలంటే మనము హృదయాలు చింపుకొని దేవుని తట్టు తిరిగే వారమై ఉండాలి. అలా తిరిగినప్పుడు ఆయన శాంతమును, వాత్సల్యమును, అత్యంత కృపను పొందుకుంటాం. ఇట్టి భాగ్యము ఈ నెలంతా మనందరి మీద ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. నమ్మకము గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. కరుణ, వాత్సల్యము, శాంతము, అత్యంత కృప మా పట్ల చూపించే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు. ఈ నెలంతా ఎలాంటి కీడు మా చుట్టూ పొంచి ఉందో ఆ కీడు నుండి తప్పించే దేవుడుగా, మేలు చేసే దేవుడుగా మాకున్నందుకు, మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ మాటలు ఎవరైతే ఏకీభిస్తున్నారో, వారి జీవితంలో జరగాలని ఎవరైతే విశ్వసిస్తూ నమ్మకంగా ప్రార్థిస్తున్నారో వారి పట్ల నీ వాత్సల్యతను చూపించండి. వస్త్రాలు కాక హృదయాలు చింపుకొని నీ తట్టు తిరిగే జీవితాలు మా అందరికీ దయచేయండి. నెలంతా ఈ మాటలు మా జీవితాల్లో ఫలభరితంగా చేయమని ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ వాత్సల్యతను, నీ శాంతమును, నీ కరుణను, అత్యంత కృపను కుమ్మరించమని అడుగుచు యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.